దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 22 నుండి 24 వచనాలు. మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వారు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగుననెను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తల ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించి ఈ వాక్యములో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. ఆయనే మనతో మాట్లాడినట్లు 2 చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పాలి. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న భక్తులారా, మీరు శ్రద్ధా భక్తులు కలిగి మీ తలలో పైకెత్తి నా ముఖం వైపు చూస్తూ మీరు ఈ మాటలు వినండి. అన్ని విషయములలో మనము ఆయన మాట వినవలెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. అన్ని విషయములలో మనము ఆయన మాట వినవలెను. అక్కడ వినవలెను అనే చోటన అంకి వేసి కిందన పుట్టినోట్లు ఏమి ఇచ్చారంటే అన్ని విషయములలో వారు ఆయన మాటను విందురు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ పొర్రపాటును ఎవరైనా ఆయన మాట వినకపోతే, దేవుని మాట వినకపోతే, ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట వినకపోతే వాడు తన ప్రజలలో నుంచి కొట్టివేయబడవలెను. ఏమవ్వాలి? కొట్టివేయబడవలెను. ఎవరైతే దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే దేవుని మాటను పెడచెవిని పెడతారో, ఎవరైతే దేవుని మాటను పట్టించుకోరో వారి జీవితాల్లో చాలా రకాల నష్టాలు కలుగుతాయని పరిశుద్ధ లేఖనాలు స్పష్టముగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక నష్టాల సంగతి మనకెందుకు కానీ, మరి ఆయన మాటను వింటే, ఆయన మాటకు లోబడితే, ఆయన మాటను ఆచరిస్తే, అన్ని విషయములలో దేవుని మాటను బట్టి నీ జీవితంలో నువ్వు ముందుకు సాగిపోతే నీ బ్రతుకును, నీ జీవితమును దేవుడు అత్యున్నతమైన కృపతో నింపు దేవుడై ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఎందుకంటే బిడ్డలారా, ఆయన మాట ఎటువంటిదై ఉన్నదో కొన్ని విషయాలు ఉపోద్ఘాతంగా చూడండి. మొట్టమొదటిగా ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం చూస్తే, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం. త్వరగా. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి. దేవుని మాట అగ్ని వంటిది అంటలేదు గట్టిగా. దేవుని మాట రాయద్దు. నువ్వు రాయొద్దమ్మా, నువ్వు పక్కనట్టే తర్వాత రాస్తుంది. యూట్యూబ్లో ఉంటుంది. నువ్వు బైబిల్ తీయాలి స్పీడ్గా. చాలా టైం తక్కువ ఉంది, చాలా లేఖనాలు ఉన్నాయి. నువ్వు బైబిల్ తీసే పనిలో ఉండు. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమె చెప్పండి. నువ్వు కాలితే తర్వాత రాసుకో, యూట్యూబ్లో ఉంటుంది. దాని స్తోత్రం కలుగునుగాక. చెప్పండి. దేవుని మాట అగ్ని వంటిది అనండి గట్టిగా. ఏంటండి? అగ్ని వంటి మాట అనండి అందరూ. ఇంకా దేవుని మాట ఎటువంటిది? మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మాట గతించని మాట అనండి అందరూ. మాట్లాడుతుంది గట్టిగా చెప్పాలి. ఆయన మాట
గతించని మాట. మొట్టమొదటిగా ఆయన మాట ఎటువంటిది? అగ్ని వంటిది. 2 ఆయన మాట గతించని మాట. 3 లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని. నిరర్ధకము కానేరదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన మాట నిరర్ధకము కాని మాట. చెప్పండి, ఆయన మాట నిరర్ధకము కాని మాట. ఆయన మాట ఎటువంటి మాట అండి? నిరర్ధకము కాని మాట. స్తోత్రం కలుగునుగాక. లూకాసు వార్త 9వ అధ్యాయము 35వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయము 35వ వచనం. ఈయన నేను ఏర్పరచుకొని నా కుమారుడు, నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆకాశములో నుంచి చెప్పాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఖచ్చితముగా యేసయ్య మాట వినవలసిన మాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. వినవలసిన మాట. హల్లెలూయా, హల్లెలూయా. రూపాంతరపు కొండ పైన సర్వోన్నతుడైనటువంటి యేసయ్య రూపాంతరము పొందినప్పుడు అద్భుతమైన మహిమ, అద్భుతమైన ప్రత్యక్షత అనుభవాలను పేతురును, యోహానును, యాకోబును చూసినప్పుడు పేతురునయ్యా 3 పర్ణశాలలు కట్టేద్దామండి. ఏం కట్టేద్దాం? 3 పర్ణశాలలు కట్టేద్దామండి. ఒక దాంట్లోనేమో ఎవరో ఏలియా, ఒక దాంట్లో ఎవరో మోషే, ఇంకో దాంట్లో ఎవరో మీరు. వెంటనే ఆకాశము నుంచి ఒక స్వరం వినబడుతుంది, పేతురు, నువ్వు ఈయనకి చెప్పేంత స్థాయి నీకు లేదు. నీ మాట ఈయన వినడం కాదు, ప్రతి సమయంలోనూ ఆయన మాటను తప్పకుండా మీరు వినాలి. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కాబట్టి పేతురు గారు ఆ మహత్యమును కన్నులారా చూచి పత్రికలో చెప్తున్నాడు, మేము ఆయన మహత్యమును మా కన్నులారా చూసి మేము ఈ మాటలు మీకు తెలియజెప్పుచున్నాము. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఆయన మాట అగ్ని వంటి మాట. ఆయన మాట గతించని మాట. ఆయన మాట నిరర్ధకము కాని మాట. ఆయన మాట ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించవలసిన మాట. చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. కాబట్టి అపోస్తలుల్ని బంధించి, ఇదిగో మీరు ఆయన నామాన్ని గురించి ఉచ్చరించొద్దు, ఆయన నామాన్ని ప్రకటించొద్దు అని ఖండితముగా వారికి బోధిస్తే వెంటనే పాడు అపోస్తలులు చెప్పిన మాట ఏంటో తెలిసిన? అపోస్తల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, అపోస్తల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే ఏమని చెప్తున్నారు? పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? గమ్ముమలారా మీ తలల పైకెత్తుడి, మహిమ గల రాజు మీలో ప్రవేశించునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. బిడ్డలారా, మీరు ఈ నామాన్ని బట్టి ప్రకటించొద్దు, మీరు ఈ నామాన్ని బట్టి బోధించొద్దు, మీరు ఈ నామాన్ని బట్టి సువార్త చెప్పొద్దు అని వారు ఖండితముగా వీరికి ఆజ్ఞాపిస్తే వీళ్ళు అన్నారు, అయ్యా దేవుని మాట వినకుండా మీ మాట వినడం న్యాయమా? ఇలా చూడండి, ఎన్నోసార్లు మన జీవితాల్లో దేవుని మాట వినకుండా ఎవరి మాట విన్నావు? నీ భర్త మాట విన్నావు, నీ భార్య మాట విన్నావు, నీ పిల్లల మాట విన్నావు, నీ రక్త సంబంధుల మాట విన్నావు, మనుష్యుల మాట విన్నావు. మనుష్యుల మాట వినటం న్యాయమా? స్వరాలు తగ్గినాయండి. గట్టిగా 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 ఎవరి మాట వినాలి? దేవుని మాట వినుట న్యాయం. మనుషుల మాట కాదు, దేవుని మాట వినటం న్యాయం. కాబట్టి అయ్యలారా, మేము మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? మీరు మమ్మల్ని కొట్టారు, బాధ పెట్టారు, ఈ నామాన్ని బట్టి ప్రకటించకూడదని బోధించారు. కానీ దేవుడైతే మమ్మల్ని ఆత్మలో రేపుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఏమని రేపుతున్నాడు? సమయమందును అసమయమందును ఆయన నామాన్ని ప్రకటించమని. ఎంత మంచి దేవుడు తెలుసా బిడ్డలారా? ఆయన మాట వింటే ప్రభు మురిసిపోతాడు. స్తోత్రం కలుగునుగాక.
కొంతమంది అన్నాడు ఆయన మాట వినరు. ఎన్నిసార్లు ప్రభు మాట్లాడుతున్నా ఆయన మాట వినరు, పట్టించుకోరు, లెక్క చేయరట. అట్లాంటి ప్రజల కొరకు కూడా చెప్పాడు దేవుడు. చూద్దామా, ఒక 2-3 వచనాలు. ఆయన మాటను పట్టించుకునే వారు, ఆయన మాటను అసలు పెడచెవిని పెట్టి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారి గురించి ఏం మాట్లాడుతున్నాడో చూద్దామా. లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? చూడండి అందరూ యేసే అంటున్నాడు, మీరు నన్ను ప్రభువా 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 అని పిలుస్తున్నారు. అసలు నేను చెప్పిన మాటల చొప్పున మీరు చేయకుండా ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? అంటే ప్రభువా ప్రభు అని పిలాలా వద్దా? ప్రార్థన చేయాలా వద్దా? నాయనా తండ్రిని అడగాల వద్దా? ప్రాధేయపడాలా వద్దా? ఆయన పాదాలు పట్టుకోవాలా వద్దా? కన్నీరు గార్చాలా వద్దా? మాట్లాడండి. స్వరాలు రావట్లేదండి, వద్దా? మరి ప్రభువా ప్రభుని ఎప్పుడు పిలాలి అంటే ఆయన మాట విని. స్తోత్రం చెప్పండి గట్టి. కాబట్టి ఆ దినమందు అనేకులు నా ఎదుకు వచ్చి ప్రభువా 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 నీ నామములో అద్భుతాలు చేసాం, స్వస్థతలు చేసాం, ప్రవచనాలు చెప్పామంటే ఆయన ఏమన్నాడండి? అక్రమము చేయవారులారా మీరెవరో నాకు. ఇదేంటి ప్రభువా నీ నామంలో ఇన్ని అద్భుతాలు చేశామంటే, ఒరే మీరు అన్నీ చేశారు కానీ చేస్తున్న మీరు నా మాట వినలేదు. అంటే దేవుడు మాట వినకుండా ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి ఏమి రాదు? ఫలము రాదు. ప్రార్థనకి నీకు ఫలము కావాలంటే, ఆ ప్రార్థన నీ జీవితంలో కార్యసిద్ధి కలగజేయబడాలి అంటే నిశ్చయముగా నీవు మొదట దేవుని మాటను విను. ఆ తర్వాత ప్రభువాను ఆకాశమందున్న దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి అంగీకరించి ఏమిటి నా కుమార్తె, ఏమిటి నా కుమారుడా అని దిగి వచ్చుటకు ఈ దినమందు ప్రభు సిద్ధముగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. విని ప్రార్థిస్తే అనండి అందరూ. వినండి, ఏంటంటే విని ప్రార్థిస్తే. దేవుడి మాటలు ఎన్నోసార్లు మనం పెడచెవిన పెట్టి ప్రార్థించాం, కార్యాలు ఇంకా ఆలస్యం అవుతున్నాయి. ఇంకా ఉన్నారు వీళ్ళు. చూడండి యోహాను సువార్తలో మనం చూస్తాం. ప్రియులారా 6వ అధ్యాయము 60వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని. ఏమండి, యేసయ్య శిష్యులకు ఒక మాట చెప్పాడట. ఎవరాల్లో? శిష్యుల విశ్వాసులు. విశ్వాసుల కంటే కొద్దిగా స్థాయిలో ఉన్నవారా లేనోళ్ళ? శిష్యులకి యేసయ్య ఒక కఠినమైన మాట చెప్పాడంట. ఒక మాట చెప్తే ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట. ఇది ఎవడు వింటాడండి బాబు? ఎంత కఠినమైన బోధ, ఎంత కఠినమైన పరిస్థితి, ఎవడంటాడండి? అలా అని 66వ వచనం. అలాగని 66వ వచనం. అప్పటి నుంచి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను యేసయ్యను వెంబడింపలేదు. గట్టిగా ఆమేనండి, గట్టిగా ఆమేనండి. చూడు, కఠినమైన బోధ, కఠినమైన మాట చెబితే ప్రజలు ఉంటారు, వెళ్ళిపోతారా? మాట్లాడండి. వెళ్ళిపోతారు కదని యేసయ్య కఠినమైన బోధ చేశాడా, మామూలు బోధ చేశాడా? ఇందాక మీకు చూపించాను మూలవాక్యంలో, ఆయన మాటను వినకపోతే అనేకులు ఏమవుతారంట? నాశనం అయిపోతారు. ఆ మాట నేను ఇప్పుడు దగ్గర నోట్లోంచి అనలేదు కానీ సందర్భం వచ్చిందని చెప్తున్నాను. ఇది కఠినమైన మాటని వెనుక తీస్తే ఎన్నడూ యేసయ్యని వెంబడించలేదు వాళ్ళు. 8వ అధ్యాయము 47వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుక మీరు వినరని చెప్పారు. మీరు వినరు అంటే ఇప్పుడు దేవుడు మాట వినకపోతే, దేవుడు మాట వినలేనోడు దేవుని సంబంధ కాడా? చెప్పండి, మాట్లాడండి. ఎవరు తెలియదండి? నిజంగా మనం దేవుని సంబంధం అయితే ఎవరి మాట వింటామండి? దేవుని మాట వింటాము. చేతులెత్తి బిగ్గరగా యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా.
ఇక్కడ ఒక చిన్న కీ పాయింట్ ఏంటంటే అన్ని విషయాలలో ఆయన మాట వింటాం. అనండి అందరూ చెప్పండి. అన్ని విషయాలలో దేవుని సంబంధి అయిన వాడు, మళ్ళీ గట్టిగా దేవుని సంబంధి అయిన వాడు, గట్టిగా దేవుని సంబంధి అయిన వాడు అన్ని విషయాలలో ఆయన మాట వింటాడు. ఆయన మాట వింటే చెప్పండి, అన్ని విషయాలలో ఆయన మాట వింటే నాకు కలిగే దీవెనలేంటి? మీ పక్కవారు చెప్పండి, అన్ని విషయాలలో. పక్కవారు చూసి నవ్వుతూ, అన్ని విషయాలలో మీరు ఆయన మాట వింటే మీకు కలిగే దీవెనలేంటి? గట్టిగా చేతులు దేశయానికి స్తోత్రం అని చెప్పండి. ఇవే సంగతులు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. అన్ని విషయాల్లో అనండి అందరూ. దీన్ని పదే పదే దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే మనము వింటున్నాం. ఎన్నింటిలో? కొన్ని విషయాల్లో వింటాం. ఎవరి మాట? అన్ని విషయాల్లో మాత్రం మనం నువ్వు కొన్ని విషయాలు వింటున్నావు, నువ్వు మొత్తం వింటలేదని నేను అంటలేదు, పరిశుద్ధాత్ముడు కూడా అంటలేదు. నువ్వేదో అన్ని వింటలేదు, నువ్వు వేస్ట్, నువ్వెందుకు పనికిరావు అంటలేదు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడికి తెలుసు నువ్వు కొన్నింటికి లోబడుతున్నావు, కొన్నింటికి అప్పగించుకుంటున్నావు, కొన్ని మాటలు ఎంత కష్టంగా ఉన్నా వాటిని అవలంబిస్తున్నావు, కొన్నింటిని మాత్రం ఎందుకో పట్టించుకోవట్లేదు, కొన్ని మాటలు మాత్రం లెక్క చేయట్లేదు, కొన్ని మాటల్ని ప్రక్కన పెట్టేస్తున్నావు. ఇది నాకు సంబంధించింది కాదులే, కొంతమంది అంటారులే, మనకెందుకులే, మనం వింటేముంది, వినకపోతే ఏముంది, పాస్టర్ గారు మనల్ని ఏమి అండ కదా. పాస్టర్ గారు నేనేమంటే కానీ ప్రభు అన్నాడు, నువ్వు నిజంగా దేవుని సంబంధం అయితే అన్ని విషయాల్లో తప్పకుండా నువ్వేం చేస్తావు? ఆయన మాట వింటావు. ఎవరి సంబంధం అయితే? దేవుని సంబంధి కానివానికి దేవుడు పలుమార్లు మాట్లాడినా, ఎంతగా దర్శించినా వాడేం చేయలేడు, దేవుడు మాట వినడు. ఇన్ని చెప్పాడికి. దేవుని సంబంధం అయిన వాడికి ఒక్క మాట చెబితే చాలు, ఆ మాటని పట్టేసుకుంటారు. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. చెప్పండి, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. చెప్పండి, ఎంతమంది దేవుడి సంబంధాలు ఉండాలని ఆశపడుతున్నారు? చెప్పండి. ప్రభు అట్టి కృప నాకు కావాలయ్యా. స్వరాలు తెరవండి, రెండు చేతులు పైకెత్తమ్మా, చేతులు పైకెత్తి అడుగు తల్లి. నీ జీవితంలో కొన్ని మాటలు ఆయన కొన్ని విషయాల్లో వింటున్నావు, కొన్ని విషయాల్లో మన ఇష్టాలే, మనం వింటలేదు ఆయన మాట. ప్రభు దయచేసి క్షమించండి ప్రభు. తండ్రి క్షమించి నోరు తెరుద్దాం. క్షమించు ప్రభు. ఈ క్షణం నుంచి అన్ని విషయాల్లో నీ మాట వినే కృప నాకు కావాలయ్యా. లోబడిపోయే కృప నాకు కావాలయ్యా. అప్పగించుకునే కృప నాకు కావాలయ్యా. ఓ అట్టి దీవెనలు నేను పొందే భాగ్యము నాకు కావాలయ్యా. కృపనివ్వండి అని అడుగుదాం. స్వరాలు తెరిచి కృపనివ్వండి అయ్యా. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. అట్టి రీతిగా కృప చూపుతున్న దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం ఆయన మాట వింటే మనకు కలిగే దీవెనలేంటి చూద్దాం. చాలా ఉన్నాయి బైబిల్లో. సమయ సందర్భాన్ని బట్టి కొన్ని చెబుతాను. మొట్టమొదటి మాట సామ్యూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 14-15 వచనాలు. ఈ మాటలు ఉదయం చదువుతున్నప్పుడు వెంటనే ఈ మాట దగ్గరికి వచ్చేసరికి నా కన్నీళ్లు కారడం మొదలైనవి. ఏడవడం ప్రారంభించాను. ప్రభువా, నువ్వెంత ప్రేమ కలిగిన వాడివా అని చాలా రోధించాను దేవుడి దగ్గర. బిడ్డలారా, ఇదే స్థలంలో చూద్దాం ఆ మాట. సామ్యూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 14-15 వచనాలు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని, అండర్లైన్ చేసుకోండి, ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలే రాజు అంటే మీ అధికారులు, మీ రాజులు మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు గొప్ప క్షేమము కలుగును. చేతులు బిగ్గరగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. చెప్పండి, నా యేసయ్య మాట అన్ని విషయాల్లో వింటే నాకు క్షేమము కలుగుతుంది. మీ పక్కవారు చూడండి, మీకు క్షేమము కలుగునుగాక. చేయించి చెప్పండి, మీకు క్షేమము కలుగునుగాక. చేయించి చెప్పండి అమ్మా, చేయించి చెప్పండి, మీకు క్షేమము కలుగునుగాక.
బ్రదర్ చెప్పండి, మీకు క్షేమము కలుగునుగాక, క్షేమము కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. అన్ని విషయాలలో నువ్వు తప్పకుండా దేవుని మాట వింటే దేవుడు తప్పకుండా నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ బిడ్డలను, నీ సమస్తమును క్షేమకరమైన మార్గాలలో దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. నువ్వు వెళ్ళే త్రోవలో నీకు క్షేమాన్ని ఇస్తాడు ప్రభు. కొన్నిసార్లు దుష్టుడు, దుర్మార్గుడు నీకు కీడు చేయాలని వాడు పొంచి ఉన్నాడు, నీ బిడ్డలకి కీడు చేయాలని వాడు పొంచి ఉన్నాడు. కొన్ని దుష్ట శక్తులు నీ పైన తిరుగుబాటు చేస్తూ నిన్ను కురంగా తీయాలని పొంచి ఉన్నారు. కొంతమంది నీ శత్రువులు అనేకమైన మూర్ఖమైనటువంటి మాంత్రికులతో కలిసి చేతబడి చెల్లంగి రకరకాల కార్యాలు నీకు తలపెట్టి నీకు హాని చేయాలని అనేకమైన దుష్ట శక్తుల ప్రభావాలతో కొంతమంది రగిలిపోతున్నారు. నీకు తెలియదు ఆ విషయం. కానీ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్న ఆ మాట కొరకు ప్రభు దగ్గర కృపను పొందుకుని ప్రభా, ఈ మాటలో నేను స్థిరపడాలయ్యా, ఈ మాట ప్రకారం నా జీవితాన్ని కట్టుకోవాలయ్యా, నీ యందు భయభక్తులు కలిగి నేను నివసించాలయ్యా, నిన్ను అనుసరిస్తాను ప్రభా అని తీర్మానంతో నువ్వు వెళ్ళిపోతున్నావు. నీకు తెలియకుండా ఆ భయంకరమైన చీకటి శక్తుల ప్రభావాలు, ఆ వ్యతిరేక పరిస్థితులు నీ ముందు పడినా వాటి చేతుల్లో నువ్వు పడిపోకుండా, బలహీనపడకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీ వెంట ఉండి ఆయన నీకు గొప్ప క్షేమమును కలగజేస్తున్నాడు. నమ్మిన వారి గట్టిగా నోటితో స్తోత్రం బిగిరిగా పలుమార్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, క్షేమాన్ని ఇచ్చాడు ఆయన, నీ కుటుంబానికి క్షేమాన్ని ఇచ్చాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. కొన్ని శక్తులు పొంచి ఉన్నాయి. నువ్వు నమ్మిన వారే నీ కీడుతే తలబెట్టారు వాళ్ళు. నువ్వు నమ్మిన వారే నిన్ను బాధపరచాలని, నీ బిడ్డల్ని నాశనం చేయాలని తలబెట్టారు. కొన్ని శక్తుల్ని ప్రయోగిస్తున్నారు అలా. ప్రభు చెబుతున్న మాట ఏంటి తెలిసినా, నువ్వు ఆయన మాట అన్ని విషయాల్లో పాటిస్తే ఏ శక్తి నిన్నేమి చేయదు. స్తోత్రం చెప్పండి గట్టి, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఎన్నోసార్లు బండి మీద వెళ్తున్నప్పుడు ఆ చెడుపు చేసిన వాటిని తొక్కిలిపోయావు, ఏది నీకే హాని చేయలేదు. కానీ తెలిసిన ఆయన మాట వినాలనే ఆలోచన, ఆశ నీకు ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ విషయంలో కాపాడి నిన్ను క్షేమంగా నీ గృహానికి చేర్చాడు. స్తోత్రం కలుగునుగాక. పలుమార్లు ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నా ఆ ప్రమాదాల్లో పడిపోకుండా ప్రభు నిన్ను క్షేమంగా కాపాడుకుంటూ వచ్చాడట. ఇది ఫస్ట్ మాట అండి. ఎవరి మాట అంటే ఆలోచిద్దాం ప్రియులారా. మనం దాదాపుగా 99 మాటలు వేస్తున్నావు, ఒక్క మాటే కదా నువ్వు వెంటలేదు. ఎందుకు ఆ విషయంలో నువ్వు వెనకడికి వేస్తున్నావు? ఆ ఒక్క మాటకి లోబడిపోతే, ఆ ఒక్క మాటకి అప్పగించుకుంటే నీ కుటుంబంలో ప్రతి కొరవుని తొలగించి, ప్రతి కీడుని తొలగించి దేవుడి నీ కుటుంబానికి గొప్ప క్షేమమును కలుగజేయబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ క్రింద చెప్పాడు, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఒకవేళ వినకపోతే కలిగే నష్టం చెప్పాడు, నేను అది ఇప్పుడు చెప్పను. ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుడి మాట వినకపోతే కలిగే నష్టం ఆ కిందనే చెప్పాడు. నేను ఇప్పుడు చెప్పను. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, నాకు ఎందుకో మనసు లేదు. ఒకటి బిడ్డలారా, ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనకి గొప్ప క్షేమాన్ని కలుగజేయబోతున్నాడా. హల్లెలూయా. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన అనుసరిస్తూ ఆయనతో బ్రతకాలని ఒక ఆశ, ఆయన మాటకు లోబడి చిన్న పిల్లలా లోబడిపోవాలండి. నాకు అని తెలుసులే, నువ్వు నాకు చెప్పేది ఏంటి అనుకోకూడదు. దేవుడి దగ్గర ఒకటి ఏం కలుగుతుందంట, మాట్లాడాలి గట్టిగా. అన్ని విషయాలలో కాదు, అన్ని విషయాలలో మనం ఆయన మాట వింటే మనకి ఏం కలుగుద్ది? నీకు పొంచి ఉన్న శక్తుల నుంచి ఆయన విడిపిస్తాను నిన్ను. రెండో మాట చదువు దేశయానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25 వచనాలు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. లూకా సువార్త
6వ అధ్యాయము 48వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 48వ వచనం. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి, వారు ఇల్లు కట్టవలన నుండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉండును. బండ మీద పునాది వేసిన వాళ్ళని పోలి ఉండెను. వరద వచ్చి ప్రవాహమా ఇంటి మీద కొట్టినను అది బాగుగా కట్టబడినందున అది దాని కదిలింపబడలేదు. గట్టిగా చతుర్దశయానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. రెండైతే బిడ్డల రెండో మాట, ఎవరైతే ఆయన మాట వింటారో, అన్ని విషయాల్లో ఆయన మాటకి లోబడిపోతారో, అన్ని విషయాలు ఆయన మాటకి అప్పగించుకుంటారో, ఇదిగో ఆ ఇంటి మీదకి కొన్ని వరదలు వస్తాయి, ఆ ఇంటి మీదకి పెను తుఫాన్లు వస్తాయి, ఆ ఇంటి మీదకి భయంకరమైన పెనుగాళ్ళు వచ్చినాయి, ఎటువంటి శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా ఆ ఇల్లు పడిపోకుండా దేవుని చేత కాపాడబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. హల్లెలూయా. అర్థమవుతుందండి? చిన్న సమస్యకే నువ్వు పడిపోవు. నన్ను అలాగన్నారండి, ఇలాగన్నారండి అని ఆత్మీయత నుంచి నువ్వు తొలగిపోవు. కారణం ఏంటంటే నువ్వు ఆయన మాట విని నీ ఆధ్యాత్మిక అనుభవమైన నీ గృహాన్ని దేని మీద కట్టావంటే బండ మీద కట్టుకున్నావు. స్తోత్రం చెప్పండి. లోతుకు త్రవ్వి అనండి అందరూ చెప్పండి గట్టిగా. నీ పునాది పైపోయింది కదా, నీ పునాది ఎక్కడ వేయబడాలి? లోతుగా నీ పునాది వేయబడాలి. లోతుగా నీ పునాది ఎప్పుడైతే లోతుకి వేయబడిందో జాగ్రత్తగా కట్టుకున్నారట. అంటే ఆ మాట వింటామనుకో, దేవుడు మాట వింటున్న కొలది, ప్రతి మాటను తీసుకుంటున్న కొలది, ప్రతి మాటకు లోబడుతున్న కొలది, ప్రతి మాటకు అప్పగించుకున్న కొలది, ప్రతి మాటలో ఒక్కొక్క మెట్టు ఆధ్యాత్మికంగా ఎక్కుతున్న కొలది పరిశుద్ధాత్ముడు నీకు పునాదిని వేసి నీ జీవితాన్ని కడతాడు. ఆమేనండి. స్తోత్రం చెప్పండి. వెంటనే లోబడిపోతే మన జీవితాన్ని ఎవరు కడతారండి? పరిశుద్ధాత్ముడు కడతాడు. ఇప్పుడు చెప్పండి, అలా వినిన ఆ ఇంటి మీదకి పెను తుఫాన్లు వచ్చినాయి రాలేదా? మాట్లాడండి. సుడిగుండా లాంటి సమస్యలు వచ్చినాయా? రావా? అప్పుడు మన జీవితానికి ఏ సమస్యలు రావా? వస్తాయి. వచ్చినా నువ్వు పడిపోకుండా ప్రభు నిన్ను కాపాడతారు. నీ పునాది స్థిరముగా ఉంటుంది, కదిలిపోవు. ఆ లోకసోదరుని చూపించాను, అది కదలలేదు అని అందరూ మాట్లాడండి గట్టిగా. మన విశ్వాసం చిన్న సమస్యలకి ఏమవుతూ ఉంటుంది? మాట్లాడండి. అయ్యి బాబోయ్ ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఇప్పటికి ఎన్ని రోజులు అయినాయమ్మా? ఇది 50 రోజులు, 8 రోజులు అయింది. 8వ రోజు 9వ రోజా? 8వ రోజు. అయ్యి బాబోయ్ 8 రోజులు అయిపోయినాయి, కానీ నాకు ఇంకా ఈ కష్టం ఏంటి, ఈ ఇబ్బంది ఏంటి, ఈ బాధ ఏంటి, ఈ పెను తుఫాన్లు ఏంటి, ఈ సుడిగుండాలు ఏంటి, ఈ కష్టాలు ఏంటి? ప్రార్థనకు వస్తున్నావుగా, ప్రార్థన చేస్తున్నావుగా, భక్తిగా ఉంటున్నావుగా, పరిశుద్ధంగా ఉంటున్నావుగా, దేవుడు పని చేస్తున్నావుగా, స్వార్థ చేస్తున్నావుగా, ఖచ్చితంగా ఇప్పుడు ఇంటి మీదకి ఏమవుతాయి? మాట్లాడతలేదండి. రావనుకోవద్దు. ఈ మాటకి అర్థం, నువ్వు ఆయన మాట వింటూ ఆధ్యాత్మిక అనుభవాన్ని లోతుగా త్రవ్వుకుంటూ పునాది వేసుకుని కట్టుకుంటూ ఉంటే ఏ శోధన ఏమాత్రము నన్ను పడవేయదు అని చెప్పండి. ఏ శోధన ఏమాత్రము నన్ను పడవేయలేదు. మీ ప్రక్కవారు చూసి, ఏ శోధన ఏమాత్రము మిమ్మల్ని పడవేయలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. పడవేయలేదు. పునాది చేసుకున్నావు, స్థిరంగా తిరగలేదు. ఇంక వస్తాయండి, రకరకాల పరిస్థితులు వస్తాయి, హృదయాన్ని కృంగం తీసే పరిస్థితులు ఏర్పడతాయి. వెంటనప్పుడు నువ్వేం చెప్పదలసిన? యేసు రక్తం జయం. ఏలుబడి చేస్తున్నావు సాతానా, కృంగదీస్తున్నావు సాతానా, యేసు నామములో స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. ఎవరిని పొమ్మనాలి? మీ ఆయన సైతానని మీ ఆయన అనుకో. మీ ఆయనలో దూరాడు. ఎవడాడు? నిన్ను కృంగదీయడానికి ఎవరిలో దూరాడు? మాట్లాడతలేదు. ఎవరిలో మాట్లాడతలేదండి. నిన్ను కృంగదీయడానికి ఎవరిలో దూరింది అది మీ ఆవిడలో. కొన్నిసార్లు పిల్లల్లో దూరుతుంటుంది, కొన్నిసార్లు తల్లిదండ్రుల్లో దూరుతుంటుంది. ఓ మనశ్శాంతి ఉందని ఓ గలిబిలి ఓ దూరుతుంటుంది. వెంటనే సైతాన్. అంటే నువ్వు ఎవరిని గద్దించాలా? మీ ఆయన్ని గద్దించకమ్మా. ఇటు ప్రార్థనకి వెళ్తే పాస్టర్ గారు చెప్తున్నాడని చెప్పి నా మీదకి వస్తాడు. సమస్త కీడులకు మూలం ఎవడండి? దొంగ దేనికి వస్తాడంట?
దోచుకొనుటకును, నరహత్య చేయుటకును, కీడును చేయుటకును దొంగ వస్తాడు. దొంగ అంటే ఎవడాడు? మాట్లాడాలి. పో! నేను బండ మీద కట్టబడి ఉన్నాను, స్తోత్రం కలుగును గాక. నా బండ క్రీస్తే. హల్లెలూయా. చెప్పాలి, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని శోధనలు వచ్చినా అనండి అందరం. నేను రాసుకున్నాను, ఎన్ని శోధనలు వచ్చినా పడిపోకుండా కాపాడబడుట అనండి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని సుడిగుండాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా పడిపోకుండా కాపాడబడుట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పడిపోకుండా ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఎప్పుడు నువ్వు ఆయన మాట వింటే. మూడవది యోహాను సువార్త 14వ అధ్యాయము 23, 24 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 23, 24 వచనాలు. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల. అంటే యేసు అని గీతుందంటే ఇప్పుడు ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి? యేసే చెప్తున్నారు. యేసే ఏమని చెప్తున్నారంటే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. వాని యొద్ద నివాసము చేతుము. చేతులెత్తి బిగ్గరగా యేసయ్యాని స్తోత్రం అని చెప్పండి. చెప్పాలి, సంతోషంగా చెప్పాలి స్తోత్రం అని. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, ఒకడు నా మాట వింటే అనండి అందరం. ఎందుకు విన్నాడంటే నన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆమేనానండి, గట్టిగా ఆమేనానండి. మనం పిచ్చిగా ఎవరిని ప్రేమించాలి? ఇప్పుడు నువ్వు ఎవరిని ప్రేమిస్తే ఆ ప్రేమించిన వారి మాట వినవా? ఎలా చదువుతున్నారో చెప్పండి. నువ్వు ప్రేమించిన వారు నీకేదైనా చెప్తే వినవా? మరి యేసయ్య అన్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే తప్పకుండా నా మాట వింటారు. నా మాట ఎప్పుడైతే మీరు విన్నారో తండ్రి మిమ్మల్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. తండ్రి మిమ్మల్ని ప్రేమించడమే కాదు, నేను తండ్రి వచ్చి నీ యొద్దే మీ యొద్దే ఏం చేస్తాం? నివాసము ఉంటాము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనానండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు మాట చెప్పండి, నీకు నీ బంధువులు నీకు తోడు లేకపోయినా, నీ స్నేహితులు నీకు తోడు లేకపోయినా, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు కొన్ని పరిస్థితుల్లో నీకు తోడు లేకపోయినా, వాళ్ళు నీ దగ్గర నివాసం లేకపోయినా, నీ కష్టతరమైన అనుభవాలు చూసి, మీ ఇబ్బందికరమైన పరిస్థితులు చూసి ఈ వీధిలోకి రాకుండా ఆ వీధిలోంచి వెళ్ళిపోయి స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనానండి. ఎవరు ఉంటారండి మన పక్కన? అప్పుడు మనతో ఏదైనా అవసరం ఉందనుకోండి, ఎన్నిసార్లు ఫోన్ చేస్తారో, అవునా కదా? మనతో ఏ అవసరం లేకపోతే పట్టించుకోరు. ఒకవేళ మనం ఏదైనా కష్టాల్లో ఉన్నామని తెలిస్తే ఫోన్ చేయరు. ఒకవేళ మన ఊరు వచ్చినా మన ఇంటికి వస్తారా? అయ్యో ఇటు కష్టాలతో ఉన్నాడు, ఇటు ఇబ్బందులు ఉన్నాడు, ఈయన వెళ్ళి మనం పలకరిద్దాం, ఈయన వెళ్ళి పరామర్శిద్దాం, ఇటుకి వెళ్ళి ప్రార్థన చేద్దాం అనుకుంటారా? ప్రార్థన చేద్దాం మనం అనుకుంటాం, కానీ జనరల్గా బయట వాళ్ళు సింపుల్. మూడో మాట, ఎవరు నాకు తోడై ఉన్నా తోడై లేకున్నా అనండి అందరూ గట్టిగా. ఎవరు నాకు తోడై ఉన్నా తోడై లేకున్నా నేను ఆయన మాట విని ఆయన్నే పిచ్చిగా ప్రేమిస్తే ఆయన ఎల్లప్పుడూ నాతో నివాసము చెయ్యువాడై ఉన్నాడో. స్తోత్రం కలుగును గాక. ఎల్లప్పుడూ నివాసము చేస్తానన్నాడు ఆయన. వచ్చేస్తావు నీ దగ్గరికి, నీతో ఉంటాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం అనుకోండి, మన ప్రక్కన ఈ పక్కన ఎవరు ఉన్నారు? యేసు. ఈ పక్కన ఉన్నారు తండ్రి. ఇప్పుడు ఎలా ఉన్నాం అనుకోండి, సైతన్యుడు ఉన్నాడు అనుకోండి, హే అంటాడు మనల్ని. ఎందుకని లేడు? వాడు ఏంటి ఎరా ఏంటి నోరు లెగుతుందేంట్రా, ఎవరు అనుకున్నావు? నా కూతురు, నా కొడుకు అని స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి అని. ఇప్పుడు ఎవరు మాట్లాడతారు ఆడితో? ఇప్పుడు ఎవరు మన దగ్గర నివాసం ఉండాలండి? బంధువులో బంధువులు ఓ కష్టపడిపోయి తెగ వండేసి పెట్టేసి గుడుగుడు ఎంత పనిలో.
ఒకరు చెబుతున్నారు, అగో ఆవిడే తీసుకెళ్ళింది మమ్మల్ని ద్వారపూడి ఒక ఇంటికి. ఆ ద్వారపూడిలో ఒక ఇంటికి వెళ్తేనమ్మా కనీసం ఆ ఇంట్లో ఒక ట్యూబ్లైట్ ఉంది. వాళ్ళ కష్టాలు అంతేంత కాదు. నేను వాళ్ళ పరిస్థితి చూసి ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారనుకుంటే అప్పుడు ఈవిడ చెబుతుంది, ఆవిడెవరో కదండి మా పిన్ని. మా పిన్నోళ్ళకి గతంలో ఎన్ని లారీలమ్మా? 7 లారీలా? 7 లారీలు ఉండేయండి. ఆ 7 లారీలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పుడు విన్నారా, ఎప్పుడు ఇల్లంతా ఏంటి జనాలు బంధువులు స్నేహితులు ఎంత బంధో. పాస్టర్ గారు కూడా వెళ్ళేవారు. వాళ్ళ ఇంటికి వెళ్తే అన్ని జల్లు వాళ్ళు పెడితే శుభ్రంగా తిని కన్నీరు కాచి ప్రార్థన చేసి చక్కగా పడుకుని వెళ్ళేవారంట. ఆయన కూడా రండి పాస్టర్ గారు వచ్చేవారండి, ఎంత ప్రేమగా చూసుకునేదన్నా. అంత లేని స్థితికి వచ్చిన తర్వాత కనీసం పలకరించే నాదుడు లేడు. మేము వెళ్తే మేము వస్తామని చెబితే ఆవిడ ఎంతో ఆనందపడిపోయండి. ఆ లేని స్థితిలో ఎంతో గలిబిలు ఉంది, వేదన ఉంది ఆవిడ జీవితంలో. ఆ లేని స్థితిలో ఎన్నో అప్పులు ఉన్నాయి. ఆ ఇల్లు చాలా పరిస్థితులు బాగలేదు. అయినా సరే పకోడీలు వేసి వేడివేడిగా ఏమేసాను, డ్రింక్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి ఐగేరాలు వస్తున్నారు. అంటే ఆవిడ మనసు ఏంటంటే పెట్టే మనసు అని అన్నారు. ఇప్పుడు నీకు నాకు పెట్టే మనసు ఉంది అనుకోండి, అందరూ ఏం చేస్తారు, వచ్చి మాట్లాడతలేదు. శుభ్రంగా కష్టం వస్తే నీ పక్షంగా మేము ఉన్నాంలే, పొన్లే తోడే ఉంటాంలే, సహకరిస్తాంలే, తోడు ఏం కంగారు పడబాకు అని ఆదరించే వాళ్ళు ఎవరిని ఉంటారా? పరిశుద్ధాత్ముడు అన్నాడు. ఇదిగో ఏమన్నాడు, నేను తండ్రి వచ్చి మీ దగ్గర ఏం చేస్తాం చెప్పండి, చేతులెత్తి స్తోత్రం చెప్పండి, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. ఇప్పుడు నేను ఉన్నా వెళ్ళిపోతున్నాను, వేరే ఒక ఆదరణ కేంద్రం పంపిస్తాను అన్నప్పుడు యేసుప్రభు చెప్పేశాడు లేదా? మాట్లాడతలేదేంటి? అప్పటికి చెప్పేశాడు, పరిశుద్ధాత్మని పంపిస్తున్నా, నేను వెళ్ళిపోతాను, నేను ఉన్నాను చెప్పేశాడు. చెప్పేసిన మీరు గనక నా మాట విని నన్ను ప్రేమిస్తే వెళ్ళిపోయినా సరే ఆ పరలోకములో ఉన్న నేను, స్తోత్రం చెప్పండి గట్టిగా, పరలోక నివాసంగా ఉన్న నేను మీ మధ్యకి వచ్చి మీతో నివాసము చేస్తాను. చేతులెత్తి బిగ్గరగా యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా, సంతోషంగా చెప్పాలి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. చెప్పండి, ప్రభువు నా దగ్గర నివాసం చేస్తాడు. ఎంత గొప్ప భాగ్యంగా మనకి. అంతమించిన ఆశీర్వాదం ఏముందో చెప్పండి, అంతమించిన దీవెన ఏముందో ఒకసారి ఆలోచించండి. ఒకటి, అన్ని విషయాలలో నేను ఆయన మాట వింటే నాకేం చేస్తాడు, ఆయన గొప్ప క్షేమాన్ని ఇస్తాడు. 2, అన్ని విషయాలలో నేను ఆయన మాట వింటే పడిపోకుండా, ఎటువంటి శోధనలు వచ్చినా కృంగిపోకుండా, పడిపోకుండా ఆయన నన్ను కాపాడతాడు. 3, అన్ని విషయాల్లో నేను ఆయన మాటకి లోబడితే ఏంటండి 3ది ఏంటంటే ఆయన నా దగ్గర నివాసం చేస్తాడు. 4వ మాట యోహాను సువార్త, ఇది చాలా ప్రాముఖ్యమండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 4వది, యేసయ్య మాట మనం వింటే మనము పరిశుద్ధపరచబడతాము. ఆమేన్. మనల్ని ఆ మాట ఎలా మార్చేస్తుంది? పవిత్రులుగా మార్చేస్తుంది. ఎలా మార్చేస్తుంది అంటే, చిచి ఇది నాకొద్దు, చిచి ఈ పాపం నాకొద్దు, ఈ అసభ్యత నాకొద్దు, ఈ అబద్ధం నాకొద్దు, ఈ మోసం నాకొద్దు, ఈ అన్యాయం నాకొద్దు, ఈ అక్రమం నాకొద్దు, ఈ టీవీలు నాకొద్దు, ఈ సీరియల్ నాకొద్దు, ఈ మొగల రేకులు నాకొద్దు, ఈ సిన్నారి పెళ్ళికూతు నాకొద్దు. ఇంకేం వచ్చినాయి అంటే ఇప్పుడు కొత్త ఏదో. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. స్తోత్రం అంటలేదు మీరు. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. యేసయ్య మాట వింటే ఆ మాట మన లోపలికి వచ్చి మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రపరుస్తుంది. మన ప్రాణాత్మ శరీరాన్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తుండండి, కడిగేస్తుందంట. కాబట్టి ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు ఏం చెప్పాడండి, దేవుని వాక్యము మచ్చ, డాగు, కలంకము అట్టిది మరి ఏమీ లేనట్లుగా మనల్ని ఏం చేస్తుందండి, కడిగి వేస్తుందంట. స్తోత్రం చెప్పండి. ఉదక స్నానము చేంజ్ చేస్తుంది. స్తోత్రం. నీటి వలె స్నానం చేంజ్ చేస్తుంది. ఏంటది? దేవుని వాక్యం వినకపోతే నీకు పరిశుద్ధత రాదు. చూడండి, పరిశుద్ధత అనేది గొప్ప దీవెన కాదా? మాట్లాడతలేదు కాదా? ఆ ఉన్నతమైన పవిత్రతను మనమైన మాట వింటే సంపాదించుకుంటాం. 4వది,
5వ మాట బిడ్డలారా మనం చూస్తున్నాము. అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. గట్టిగా చేతులతో యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. గట్టిగా చెప్పాలి మరొకసారి, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. 5వది, నువ్వు ఆయన మాట విని ఏది కావాల్సింది అడుగు, దాన్ని తప్పకుండా నీకు ప్రభు ఇస్తారట. ఆమేన్. ఏది ఇష్టమో అనండి అందరూ. అంటలేదు మీరు ఇస్తాడు. ఎవడాయన ఆయన మాట విన్నవానికి ఇచ్చేస్తాడు మురుసు. ఇప్పుడు ఎంతమంది 50 రోజులు అడుగుతున్నారు మీకు ఇష్టమైన వాటిని? అడుగుతలేదా? మరి నేను అడుగుతున్నాను. చదివినంత స్తోత్రం చెప్పండి. ఎంతమంది అడుగుతున్నారు? స్తోత్రం చెప్పండి. ఆవిడ ఫీలింగ్స్ లోపల ఉంచుకోదు, బయటికి పెడుతుంది. మీరు ఎదురు లోపల ఉంచుకుంటున్నారు అంతే. దేవుడికి అలా బయట పెట్టే వాళ్ళే కావాలి. స్తోత్రం చెప్పండి. కానీ హల్లెలూయా. అండి ఇది క్రైస్తవం అనేది ఏదో ఇది ఒక ప్రదర్శన కాదు కదండి. ఇది ఏదో నేను ఇక్కడ సెంటర్కి పోతుంటే మీరు అలా ఇది కాదు కదా. ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండాలి కదా. దేవుని స్తోత్రం చెప్పండి. క్రైస్తవం అంటేనే ఉత్తర ప్రత్యుత్తరాలు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండాలి. ఏది ఇష్టం నీకు? అడిగే ముందు ఒక నిబంధన, దాన్ని ఏమంటారు? షరతులు వర్తిస్తాయి. ఏంటా షరతు? ఆయన మాట విని అడుగు. ఇక ఆయన మాట వింటే నువ్వేం అడగాలో ఆటోమేటిక్గా నీకు అన్ని బయలుపరుస్తాడు. స్తోత్రం కలుగునుగా. అడ్డమైన అడుగు. ప్రభా నేను సినిమాకి వెళ్తున్నాను నాయన, నాకు ఈ షోకి అయినా టికెట్ దొరకాలి అని అడగవు. ప్రభా మా ఫ్రెండ్స్ ప్రభా నాయన మరి చిన్న పార్టీ పెట్టారు నాయన, మరి నాకు అసలు ఆ బీర్ కానీ ఆ బ్రాందీ అయినా విస్కీ అయినా రమ్ అయినా ఇంకేంటి ఏదో జిన్ అయినా నాకు పడదు ప్రభా, కానీ కొద్దిగా పుచ్చుకోవాల్సి వస్తే పుచ్చుకుంటాను నాయన, వాంతు రాకుండా చూడండి నాయన. ఈ పనికి మన ప్రార్థన చేయరు. ఎవరి మాట ఏంటే మాట్లాడలేదు అంటే అట్లాంటి పనికి మన ప్రార్థనలు చేసిన వాళ్ళు భూమి మీద ఉన్నారు. సినిమాకి వెళ్తాను టికెట్ దొరకాలి, కొద్దిగా ముందు పార్టీ చేసుకున్నాను, వాంతు రాకూడదు, ఇంట్లో తెలియకూడదు. ఉన్నారండి, లేరనుకోవద్దు. అనుభవాలే మాట్లాడిస్తాయి. ఆమె చెప్పండి గట్టిగా ఆమెనానండి. ప్రభా మరి నాయన మరి చంద్రబాబు నగ్గుతాడా, ఆ పవన్ కళ్యాణ్ నగ్గుతాడా, ఇంకెవరో ఆయన ఎవరైనా జగన్ గారు నగ్గుతారా? నాయన నేను ఏమేస్తున్నాను ప్రభా? 1 లక్ష రూపాయలు ఏమేస్తాను ప్రభా? ఏంటది మాట్లాడతలేదు ఇప్పుడు నోతానండి. ఏంటి ప్రభా? బెట్టింగ్ వేస్తాను ప్రభా. నాయన నేను నగ్గాలి ప్రభా, బెట్టింగ్ నాయన లక్ష రావాలి. ఇప్పుడు ఈ బెట్టింగ్ వేసిన వాళ్ళు కూడా ఇది వెళ్తే పోటీలో చెప్పాను కదా. ఒకసారి దైవజన్ లేసన్ గారి దగ్గరికి ఒకడు వచ్చాడట. దైవజన్ లేసన్ గారి దగ్గరికి వచ్చి బైబిల్ ఇచ్చి బైబిల్కి ప్రార్థన చేయమని అన్నాడు. దేనికి? ఈ బైబిల్కి ప్రార్థన ఎందుకురా? ఈ బైబిల్కి కడుపు నొప్పి వచ్చిందా, కాలు నొప్పి వచ్చిందా, నూరా నీకు చేస్తానంటే ఏసన్న గారు నాకొద్దు, ఈ బైబిల్కే చెయ్యండి అన్నాడంట. బైబిల్కి ప్రార్థన ఎందుకు? వెళ్ళి అవతలకంటే మళ్ళీ ఆ స్తంభం పక్క వెళ్ళి మళ్ళీ వచ్చి అందరు వెళ్ళిపోయాక అన్నా ప్లీజ్ అన్న ఈ బైబిల్కి ప్రార్థన చేయి అన్నాడంట. అసలు ఈ బైబిల్కి ప్రార్థన చేయమన్నాడని చెప్పేసి అని జిప్ ఓపెన్ చేసి చూస్తే ఆ బైబిల్ అన్నీ లాటరీ టికెట్లు ఉన్నాయంటండి. ఏ టికెట్లు? పనికి మన దుర్మార్గుడా, లాటరీ టికెట్లన్నీ కొని బైబిల్లో పెట్టి నాతో ప్రార్థన చేపిస్తావరా దుర్మార్గుడా? ఈ లాటరీ టికెట్లో ఒక్క టికెట్ కూడా నీ దరిద్ర కొట్టు మొహానికి తగలదని అన్నారంట. ఎవరన్నారంట? వెంటనే ఏడన్నాడంట, అయ్యా ఈ దరిద్ర కొట్టులకు తగలదని చెప్పి అడిగారు. యేసన్న గారు మీ పేరు మీద ఒకటి, ఓసన్న మినిస్టర్ పేరు మీద ఒకటి కొన్నాను అన్నాడంట దుర్మార్గుడు. అన్నాడంట. మీరక్క పేరు మీద ఒకటి, జాన్ వెస్లీ అన్న పేరు మీద ఒకటి, ఓసన్న మినిస్టర్స్ పేరు మీద ఒకటి కొన్నాను అన్నాడు దుర్మార్గుడు. నువ్వు పాస్టర్ గారి పేరు మీద కాదు, యేసు ప్రభు పేరు మీద కొన్నా తగలదాం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. యేసు ప్రభు పేరు మీద లాటరీ టికెట్ కొని దాన్ని బలిపెట్టి మీద పెట్టి 40 రోజులు ప్రార్థన చేసినా తగలదు. అది పాస్టర్ గారండి దీన్ని బాగా జీడిపప్పులు వేసి దీన్ని పందానికి పెంచండి అని పాస్టర్ గారు ఆ కోడిని పెంచి పందులో వదిలిన మొదటి దెబ్బకి చచ్చిపోతుంది. కాబట్టి ఆయన మాట విని నీకు ఇష్టమేదో అడుగు, ఖచ్చితంగా దేవుడు నెరవేర్చివాడు. ఏమన్నాడో గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్పండి. గట్టిగా యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి.
ప్రభు అడగమన్నారు కదా, ఏది పడితే అది అడగచ్చా? చెప్పండి, అడగచ్చా? ఆయన మాట వింటే అర్థమవుద్ది, లేకపోతే ఆయనకి ఏం అర్థం కాదు. స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పు. చెప్పాలి స్తోత్రం అని. హల్లెలూయా, ఆమేన్. అన్ని విషయాలలో అనండి అందరం. ఆయన మాట వింటే మొట్టమొదటి లాభం ఏంటి? క్షేమం. రెండవది, ఎటువంటి సుడిగుండాలు శోధనలు వచ్చినా కదల్చబడకుండా స్థిరంగా ఉంటాం. మూడవది, ప్రభువే నీ యొద్ద నివాసం చేస్తాడు. నాలుగవది, పవిత్రులుగా మారుస్తాడు ఆయన. ఐదవది, ఏది అడిగినా నీకు అనుగ్రహిస్తాడు. ఆరో మాట, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆరో మాట, ఎవరైతే ఆయన మాట నమ్ముతారో, ఆ మాటకు లోపడతారో, వారు వాగ్దాన ఫలము పొందుకుంటారు. స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తారు నాన్నగారు? వాగ్దాన ఫలాన్ని పొందుకుంటారట. అబ్రాము నమ్మాడు ఆ మాట. వాగ్దానం దేవుడు చేస్తే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని అబ్రాము నమ్మాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు పలుమార్లు నీతో కొన్ని వాగ్దానాలు మాట్లాడుతున్నాడు, కొన్ని పరిస్థితులు మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడే మాటల్ని మనం ఏం చేయాలండి? నమ్మాలి. కాబట్టి వినడం వల్ల ఏం పుడుతుందంట? విశ్వాసం, నమ్మిక. ఆ నమ్మిక నీలో ఉంటే తప్పకుండా నీవు వాగ్దాన ఫలమును పొందబోతున్నావు. స్తోత్రం చెప్పండి గట్టి. ఇది 6వ లాభం, 6వ దీవెన. ఇక 7వ మాట, ఆఖరి మాట. టైం అయిపోయింది కాబట్టి 7వ మాట, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని మనం చూడాలి బిడ్డలారా. చూద్దామా? యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనం. 8వ అధ్యాయము 51వ వచనం. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడూను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 52వ వచనం కూడా. 52వ వచనం కూడా. అందుకు యూదులు నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడను మరణము చూడడని నీవు చెప్పుచున్నావు. వాళ్ళకి సరిగ్గా అర్థం కాలేదు. దేనికోసం యేసయ్య చెప్పాడు అర్థం కాలేదు. అబ్రహాము చచ్చిపోయాడు, ఇస్సాకు చచ్చిపోయాడు. మరి వాళ్ళ దేవుడి మాట లేదా? వాళ్ళ దేవుడి మాట ఏమైపోయినాలో చెప్పండి? మరణం అయిపోయారు. నువ్వేంటి ఎన్నడను మరణం అవని చెప్తున్నావు అంటే? ఇంకో చోటని చెప్పాడు కదా, నా మాట వినిన వాడు నిత్య జీవాన్ని. నువ్వేంటి చనిపోని చెప్తున్నావు? నువ్వు నిజంగా దెయ్యం పట్టినోడివి అని ఇష్టానుసారంగా యేసయ్యను అవమానపరుస్తున్నారు. అయినా యేసయ్య ఏమాత్రమును బాధపడక వాళ్ళతో స్పష్టంగా చెబుతున్నాడు, నా మాట వింటే మీరు నిత్య జీవమును పొందుకుంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. శారీరకంగా కాదు, ఆత్మీయంగా ఎన్నడను నీవు చనిపోకుండా, ఆత్మీయంగా ఎన్నడూ నువ్వు చనిపోకుండా నిత్య జీవాన్ని పొందుకుంటావు. కాబట్టి యేసయ్య మాట ఎటువంటి మాటలంట? అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం చదివితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం మనం చదివితే, ప్రభువా ఎవని యొద్దకు వెళ్తామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి. చేతులెత్తి బిగ్గరగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. చెప్పండి, యేసయ్య మాటలు అంటే మీరు యేసయ్య మాటలు నాకేమనుగ్రహిస్తాయి? నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాయి. ఆయన మాటలు ఏంటి తెలుసునండి? నిత్య జీవాన్ని కలుగజేసే మాటలవి.
చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటిపోయాడు. చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రమని చెప్పండి గట్టిగా. 7వ దీవెన నిత్య జీవం అనండి అందరం. అనండి నిత్య జీవం. ఎంతమంది కావాలి? అగ్నిగుండం నుంచి ఎంతమంది తప్పించబడాలి? ఆ నిత్య జీవాన్ని నువ్వు పొందాలంటే తప్పకుండా ఎవరి మాట వినాలి? యేసయ్య మాట వినాలి. ఆ మాట వింటే ప్రభు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. మరణం నుంచి నువ్వేమవుతావు? మరణం నుండి నువ్వేమవుతామండి? దాటిపోతావు. కాబట్టే ఒక రోజున ఒక భక్తుడు ఒక చిన్న ఉపమానం చెప్పాడు, నేను చెప్తాను. అందరూ సిలువలు మోసుకుంటూ స్వార్థ ప్రయాణం చేస్తున్నారట. మొయిలోపోతున్నారండి. చాలా బరువు ఎక్కువ ఉందండి, ఈ సిలువను మేము మొయిలోపోతున్నామండి. ఈ అడవి ప్రాంతంలో స్పీడ్గా వెళ్ళిపోవాలా, ఆ పెద్ద నది ఉంది, ఆ నది దాటి వెళ్ళిపోవాలి మేము అని వీళ్ళందరూ మొయ్యలేక, అయ్యా మేము మొయ్యలేకపోతున్నాం, చాలా పొడుగ్గా ఉంది సిలువ, మొయ్యలేకపోతున్నామని వాళ్ళ దగ్గర రంపాలు ఉంటే ఒక్కొక్కడు ఏం చేస్తున్నాడంట చెప్పండి, ఏం చేస్తున్నాడు? మొక్కలు కట్ చేసుకున్నాడు. పెద్ద ఎత్తుగా ఉన్న ఆ సిలువల్ని మొయ్యలేక, ఈడ్చుకుని వెళ్ళలేక, భారం ఎక్కువైపోయి ఇప్పుడు కోసేసారనుకోండి, మొక్కలు పడేశారనుకోండి, తేలిక వద్దామదా? మాట్లాడండి. తేలిక చేసుకుందామని ఆ సిలువల్ని ఆ భక్తులు మంచి బాగా చెప్పారు. అది వెంటనే కోసేసుకుని చిన్నగా సిలువలు పెట్టుకుని స్పీడ్గా వెళ్ళిపోతున్నారంట. కానీ ఒక ఆయన ఆ ఎంత భారమైన ఆ పొడుగుపాటి సిలువను మోసుకుంటూ వీళ్ళందరూ ఆ నది దగ్గరికి, ఆ చిన్న కాలువ దగ్గరికి, ఆ ప్రవాహంగా వస్తున్నటువంటి కొండల నుంచి వస్తున్న ఆ జలపాతాల దగ్గరికి అక్కడికి వచ్చారట. వచ్చేసరికి ఇప్పుడు ఈ సిలువను ఇతను మోసుకుంటూ భారంతో వచ్చాడు కదా, చాలా ఇబ్బంది. ఈయన ఈ సిలువను బలవంతంగా లేపి పెడితే ఆ సిలువ అవతల ఒడ్డు నుంచి ఈ ఒడ్డు వరకు సరిపోయిందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనానండి. మిగిలిన సిలువలు ఏ కారణం ఏంటి? సిలువను కోసేశారు, భారం మొయ్యలేకపోతున్నామని. సంతోషంగా ఇతడు ఏం చేశాడంటే తన సిలువ మీద నుంచి అవతల ప్రజ్ఞ వేపడిన మరణం నుంచి జీవానికి దాటి వెళ్ళిపోయాడు. ఈ రోజున చాలామంది సిలువ అంటే దేవుడు మనకు అప్పగించిన బాధ్యత, సిలువ అంటే ఒక శ్రమ, సిలువ అంటే దేవుడు కోరుకున్న విధానంలో మనం బ్రతికే బ్రతుకు. ఆ బ్రతుకులో కొద్దిగా ఇది చేయాలంటండి, మరి ఎంత బ్రతికి ఎంత కష్టమా, ఇది చేయాలా, ఇది నేను తగ్గించేస్తానండి, ఇది మానేస్తానండి, ఇది చేయనండి అని కట్ చేసుకుంటూ వస్తాం అనుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనట్లేదు. దేన్ని కట్ చేసుకుంటూ వచ్చేస్తే మాట్లాడండి. ఒక మొక్క కట్ చేసుకుంటూ వచ్చేసి నీకు నచ్చిన భక్తి చేసావు అనుకో, సరిగ్గా అక్కడ దాకా వస్తావు, నీకు అప్పుడు ఏమవుతుంది? ఆ సిలువ సహాయపడదు. అలా కాకుండా మనందరి జీవితాల్లో స్తోత్రం చెప్పండి గట్టిగా, అన్ని విషయములలో హల్లెలూయా ఆయన మాటను మనమందరము వినుదుముగాక. చెప్పండి, యేసయ్య మాట వింటే, అన్ని విషయాల్లో వింటే మొట్టమొదటిగా ఏంటి మన ఆశీర్వాదం? క్షేమము. రెండవది, ఎటువంటి సుడిగుండాలు శ్రమలు వచ్చినా నువ్వు కదల్చబడవు, స్థిరంగా ఉంటావు. మూడవది ఏమండి? ఆయనే మన యొద్దకు వచ్చి నివాసం చేస్తారు. నాలుగవది, ఆయన మాట వింటే మనం ఏమవుతామండి? పవిత్రులుగా మారుతాం. ఐదవది, ఏది ఇష్టమో అడగమన్నాడు, వాటిని ప్రభు అనుగ్రహిస్తానన్నారు. ఆరవది, వాగ్దాన ఫలాన్ని పొందుకుంటాం మాట వింటే. ఏడవ మాట, ఆఖరి మాట, నిత్య జీవమును పొందుకున్నట్లుగా మరణములో నుంచి జీవములోనికి నువ్వేమవుతావు? దాటిపోతావు. అట్టి మహాకృప పరిశుద్ధాత్ముడు మనందరికి అనుగ్రహించునుగాక. అందరూ మోకాళ్ళ నుంచి కుర్చీలో కూర్చున్న వారు లేచి నిలబడిన అందరూ చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రాలు చెబుదాం, స్తోత్రాలు చెబుదాం. బిగ్గరగా ప్రభు మనతో మాట్లాడిన మాటలు బట్టి రెండు చేతులు పైకెత్తి